ముల్లాపూర్ పురసంఘ సభ్యులు ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఎవరైనా చేసిన సహాయాలు చొరవలు కూడా ఈరోజు గుర్తులు పెట్టుకొని రోజులు లేనట్టుకొని ఈరోజు గుర్తు పెట్టుకొని ఈరోజు వచ్చినందుకు నేను చేసింది ఆ పవర్ ఉన్నందుకు నేను చేసిన చిన్న సహాయం అనుకుంటున్నాం. ఈ ల్యాండ్ గురించి పక్కన చాలా రోజుల నుంచి కూడా శ్రీనన్న భక్తన ఆధ్వర్యంలో చాలా రోజుల నుంచి కూడా తిరగడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో టీం అంతా టీం అంతా తిరగడం జరిగింది. చాలా రోజుల నుంచి పక్కన కూడా చాలా జీవితకరమైన కళ టైప్లో ఉండేది. ఆ టైప్లో ఇది ఖచ్చితంగా కావాలంటే చేసింది. దాదాపుగా అందరూ కూడా శ్రీనన్న గారిని మీరందరూ కూడా ఎన్నుకుంది, పురసభ్యులందరూ ఎన్నుకుంది, వాళ్ళు ఎన్నుకుని నడిపించి ఈరోజు అదేవిధంగా ఈరోజు అక్క మాంకాలమ్మ అదేవిధంగా వీరప్ప దేవుడు మాకు ఉండాలని వీరందరికీ కార్యక్రమం తీసుకోవడం చాలా మనకు కూడా దీన్ని సంతోషంగా భావిస్తూ అదేవిధంగా మనకు డివిజన్ కూడా చూసుకున్నప్పుడు మన 2016 కార్పొరేటర్ ఎలక్షన్లో కార్పొరేటర్ అయిన తర్వాత కాకముందుకు ఆ ఛాన్స్ రావడానికి కారణం ఏంటంటే 2002 నుంచి కూడా ఏది ఫస్ట్ యూత్ మున్సిపల్ అయి దాని తర్వాత 14 సంవత్సరాలు దాదాపుగా మనం ఏంటంటే ఓన్గా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ 14 సంవత్సరాలు ఉద్యోగం నడిపిన చరిత్ర ఉంది. కాబట్టి ఆ రోజు నేను 2009లోనే ఈ మల్లపూర్కి అసలు ఇల్లు కట్టుకుంటాను. అంత షార్ట్ టైంలో ఈ మల్లపూర్ వాసులు కూడా అందరూ కూడా మన మనిషిగా గుర్తించి 2016లో నేను వీళ్ళందరి దగ్గర పోయినప్పుడు ఎందుకంటే దాదాపు భారీ మెజార్టీ 8,000 సుమారు 8,000 మెజార్టీతో గెలిపేయడం జరిగింది. అదేవిధంగా ఆ 5 సంవత్సరాలు దాదాపు ఒక 3-3.5 సంవత్సరాల పాలన మంచి జరిగిన తర్వాత కరోనా రావడం, ఆ కరోనాలోనే మన వరదలు ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఎలక్షన్ రావడం, హైదరాబాద్లో అప్పుడు మన టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు కూడా అనుకూలంగా మల్లపూర్ డివిజన్ మాకు మొత్తం వేయడానికి అప్పుడు కూడా 20,000 మెజార్టీ పక్కన ఎక్కువ ఉన్నవాళ్ళు 20,000 మెజార్టీ ఆ రోజు గెలిపేయడం జరిగింది. 2 పర్యాలు చాలా వరకు నా విన్నాను ఢిల్లీకి 2 పర్యాలు గెలిపించినందుకు, ఒకటి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు, ఒకటి విలేజ్ జనరల్ చేసి టికెట్ ఇచ్చినందుకు ఎప్పుడున్నా నా జీవితం ఉన్న రోజులు ప్రజలకు ఇక్కడ మల్లపూర్ డివిజన్ ప్రజలకు ప్లస్ టీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటారని సందర్భంలో తెలియజేసుకుంటూ అదేవిధంగా మన మల్లపూర్ డివిజన్లో 200 కోట్ల అభివృద్ధి సుమారు 200 కోట్లు నా జీవితం నా భవిష్యత్తు అన్నట్టు గతంలో ఎవరు చేయలేదు, నెక్స్ట్ కూడా ఇంకెవరు చేసే అది ఆ టైం అంత పెద్ద అభివృద్ధి కూడా చేస్తారని నేను కళలో కూడా అనుకుంటాను. అంత ఆ టైంలో రావడం నాకు అవకాశం రావడం 200 కోట్లు దాదాపు ఇప్పుడు శ్మశాన వాటికి మనం ఎదురుగానే ఉంటాం. దాదాపు ఇతర ఈ ప్రాంతాల నుంచి కూడా చాలా వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా వచ్చే పరిస్థితి ఇక్కడ మహనీయుల విద్యాలయం దాని ముందరనే కూడా కోటి సుందరి ఎంత సుందరంగా ఉంటే డబ్బులు ఉంటే అంత వివరణ సుందరం కానీ ఇది వెస్ట్లో చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఎక్కడైనా ఆఫీసర్లతో కూడా వెస్ట్లో బ్రహ్మాండంగా ఉంటే బ్రహ్మాండంగా ఇస్తారు. మాకేం ఇచ్చారు ఆ సర్కిల్ కానీ దీనికి కానీ ఇప్పుడు మన కోటి 1 లక్షలతో ఇంకా కొంచెం ఇంత పనులు కూడా ఈ బొమ్మల కూడా సుందరీకరణ కార్యక్రమాలు ఇలాంటి చాలా వరకు కూడా కొట్లాడి అదేవిధంగా ఇద్దరు మేయర్లు 3 ఎమ్మెల్యేలు కూడా కొన్ని ప్రభుత్వాలు ఈ రకంగా పనిచేసే అవకాశాలు నాకు రావడం ఒక అనుభవం అన్ని రకాలుగా ఇప్పుడు మనకు పురసంఘ సభ్యులు కానీ మనకు డివిజన్ ప్రజలకు సందర్భంగా తెలియడం ఏంటంటే 10 సంవత్సరాల అనుభవం ఉన్నది. ఇంకా ఎమ్మెల్యే గారు బండా లక్ష్మణరెడ్డి గారు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అండదండలు ఉన్నాయి. ఇదే విధంగా నుంచి కూడా మన మల్లపూర్ డివిజన్ ప్రజలు అండదండలు ఉన్నాయి. వీటి రకంగా మీరు ఏ సమస్య ఉన్నా కానీ కార్పొరేట్ ఉన్నా లేకున్నా కానీ అంతగానే ఇప్పుడు రెడ్డిగా ఇంకా ఎవరికైనా బరువు ఉంటే మంచి చెడు ఆలోచించవలసి వస్తుంది. ఇప్పుడు ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్యకి నాకు ఇప్పుడు మన ఇంటికానే మన ఇల్లు అందరికీ గురించి బ్రహ్మపురికారు ఇంటికాని ఆఫీసులో కూర్చుంటే కానీ అందుబాటులో ఉంటాం. ఏ సమస్య ఉన్నా ఫోన్లో కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాం. ఏ సమస్య ఉన్నా నాకు చెప్పి ఇప్పుడు కూడా దాదాపు కార్పొరేటర్ ఎక్కువ గట్లే ఈ 4-5 నుంచి కూడా ఫోన్ వస్తుంది. ఇంట్లోనే కార్పొరేటర్ అయినాక కూడా ఇంకా ఫోన్లు గట్లే వస్తున్నాయి. లేదా బయట యూరినా ఏదో వచ్చినా ఇప్పుడు గుర్తు వచ్చేది ఏంటంటే నాకు ఈ 15 నుంచి కంటిన్యూ ఈ 2 డివిజన్లో కూడా శాశ్వత టీఆర్ఎస్ పార్టీ అంటే పార్టీగా మాట్లాడుతుంది టీఆర్ఎస్ పార్టీ జెండాలు ఏం చేస్తాను నా శాశ్వతగా కృషి చేస్తాను.